క్వాంటమ్ మెకానిక్స్లో అయినా స్టాటిస్టికల్ మెకానిక్స్లో అయినా సరే మనం మాట్లాడే ఫస్ట్ ఇష్యూ ఇండిస్టింగ్విషబిలిటీ అంటే. మైక్రో నానో లెవెల్స్లోకి వెళ్ళిపోయేసరికి సిస్టమ్స్ని మనం ఐడెంటిఫై చేయలేము. ఎవ్రీథింగ్ లుక్స్ సిమిలర్, మే నాట్ బి సేమ్ బట్ దే లుక్ సిమిలర్. సో లెట్స్ సే హీలియం ఆటంలో 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఏది, సెకండ్ ఎలక్ట్రాన్ ఏది మనం లేబుల్ చేయలేము. అంటే ఫస్ట్ ఏదో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో దిస్ ఇస్ ఫస్ట్ వన్, దిస్ ఇస్ సెకండ్ వన్ అని ఐడెంటిఫై చేసినా సరే ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ మళ్ళీ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది, సెకండ్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది అంటే మనకి ఆన్సర్ దొరుకుతుంది. సో ఆ ఇండిస్టింగ్విషబిలిటీ అనే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మన థియరీని డెవలప్ చేసుకోవాలి. ఇప్పటివరకు డెవలప్ చేసినది దేని బేస్ చేసుకుని అంటే అన్సర్టెనిటీని యాక్సెప్ట్ చేస్తూ మనం వేవ్ ఈక్వేషన్, వేవ్ ఫంక్షన్ అన్నిటిని మాడిఫై చేసుకున్నాం. మళ్ళీ రియల్ సిస్టమ్స్కి మ్యాప్ చేసుకోవడానికి అడిషనల్ రూల్స్ ఏం పెట్టుకున్నాం? దేర్ ఆర్ 2 అడిషనల్ రూల్స్. వన్, wave function acts linearly. Linear combination of wave function is also a wave function. రెండవది square of the wave function gives you the probability density. ఈ 2 పాయింట్స్లో మళ్ళీ మనం రియాలిటీకి వచ్చేస్తాం. ఆ మధ్యలో ఎన్ని ఇమాజినరీ టర్మ్స్తో డీల్ చేసినా కానీ కమింగ్ బ్యాక్ టు రియాలిటీ త్రూ దిస్ 2 ఛానల్స్. ఒకటి లీనియర్ థియరీ, లీనియర్ సూపర్పోజిషన్ అనేది ఒకటి. రెండవది స్క్వేర్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ గివ్స్ యు ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్. ఇట్స్ నాట్ ప్రాబబిలిటీ కాదు, ప్రాబబిలిటీ డెన్సిటీ, ప్రాబబిలిటీ పర్ యూనిట్ వాల్యూమ్ అనేది ఇస్తుంది. ఓకే, సో మనకి యాక్చువల్ ప్రాబబిలిటీ కావాలంటే వీ నీడ్ టు ఇంటిగ్రేట్ ఇట్. సో ఇక ఫర్దర్గా వచ్చేటువంటి రెస్ట్రిక్షన్, సో అవన్నీ కూడా సింగిల్ పార్టికల్ గురించి మాట్లాడేటప్పుడు మనం అన్సర్టెనిటీ గురించి మాట్లాడతాం, ఈ కండిషన్స్ గురించి మాట్లాడతాం. ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ పార్టికల్స్ దెన్ ద రెస్ట్రిక్షన్ ఇస్ ఇండిస్టింగ్విషబిలిటీ. ఏ పార్టికల్ ఎక్కడ ఉందనేది మనం ఐడెంటిఫై చేయలేము. లెట్స్ సే హీలియం ఆటమ్ తీసుకున్నారు, దెర్ ఆర్ 2 ఎలక్ట్రాన్స్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ విచ్ వన్ ఇస్ ఫస్ట్ వన్, విచ్ వన్ ఇస్ సెకండ్ వన్ అనేది మనం ఐడెంటిఫై చేయలేము. ఓకే, సో దెన్ హౌ టు డీల్ విత్ దిస్ సిచ్యువేషన్? ఈ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఏం చేస్తారండి? వాట్ కైండ్ ఆఫ్ వేవ్ ఫంక్షన్స్ దిస్ సిస్టమ్? వేవ్ ఫంక్షన్ మీద ఎలాంటి రెస్ట్రిక్షన్స్ తీసుకోవాలి? సో మనకు వచ్చేటువంటి కండిషన్ ఇండిస్టింగ్విషబిలిటీ, దాన్ని మనం మ్యాథమెటికల్ ఫార్ములాకి కన్వర్ట్ చేయాలి. అంతే కదండి, అన్సర్టెనిటీ అనేదాన్ని మ్యాథమెటికల్ ఫార్ములా కన్వర్ట్ చేసాము. అక్కడి నుంచి మనకు వచ్చిన కన్క్లూషన్ ఏంటి? వేవ్ ఫంక్షన్ మస్ట్ బి ఫస్ట్ ఆర్డర్ టైం డెరివేటివ్. సెకండ్ ఆర్డర్ టైం డెరివేటివ్ అయితే అన్సర్టెనిటీ ఒప్పుకోదు అనేది మనం మ్యాథమెటికల్గా తెలిసినటువంటి కన్క్లూషన్. సో ఇలాగే ఇండిస్టింగ్విషబిలిటీ అనే దానికి మనం మ్యాథమెటికల్గా ఎట్లా చెప్పాలి? Antisymmetric, symmetric, antisymmetric. So the first issue is these particles are indistinguishable. Annappudu, if you go for a spatial inversion, parity operator, spatial inversion anedi apply chesinappudu rendu particles positions exchange cheస్తారు. should get back the same system. అంటే రెండిట్లో ψ12 ψ21 ఏది అనేది మనకు తెలియదు. బట్ దాన్ని కొంత మనం మ్యాథమెటికల్గా జస్టిఫై చేయాలి. ψ12 ఈక్వల్ టు ψ21, ψ21 ఈక్వల్ టు ψ12 అనేది మనకు తెలియదు. బట్ బోత్ ఆర్ డిఫరెంట్ యాక్చువల్లీ. బోత్ ఆర్ 2 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్. అంటే ఫస్ట్ పార్టికల్ ఎక్కడ ఉంది, సెకండ్ పార్టికల్ ఎక్కడ ఉంది అన్నది ఈ స్టేట్ అయితే, ఫస్ట్ పార్టికల్ ఎక్కడ ఉంది, సెకండ్ పార్టికల్ ఎక్కడ ఉంది అనేది వేరే స్టేట్. So I'm using particle exchange operator or a parity operator.
అంటే రెండు పార్టికల్స్ ఉంటే ఆ రెండింటిని నేను ఎక్స్చేంజ్ చేస్తాను, స్పేషియల్ ఇన్వర్షన్ చేస్తాను. ఓకే, సో నా ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఐగన్ ఫంక్షన్స్ కనుక్కోవాలి. బికాజ్ ద సిస్టమ్ ఈజ్ ఇన్వారియంట్ అండర్ ప్యారిటీ ఆపరేషన్. మనం తీసుకుంటున్న సిస్టము ప్యారిటీ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు ఇన్వేరియంట్గా ఉంటుంది, అంతే కదా, ఇండిస్టింగ్విషబిలిటీ అంటే. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఐగన్ ఫంక్షన్స్ ఫర్ దిస్ ఆపరేటర్. ఇది ఐగన్ ఫంక్షన్ కాదు కదా, we're getting a different function. So this is not an eigenfunction. We need to identify a proper eigenfunction for this. Eigenfunction for both particles as well as entire system as well. Eigenfunctions will be for operators. మనకి ఏదైనా ఒక ఆపరేటర్ ఉన్నప్పుడు ఈ ఆపరేటర్ ఏ స్టేట్లో మెజర్ చేస్తే ఐగన్ వాల్యూ వస్తుంది అని చెప్పేది ఐగన్ ఫంక్షన్. It is related to system but vary from operator to operator. ఒక్కొక్క ఆపరేటర్కి ఒక ఐగన్ ఫంక్షన్ ఉండొచ్చు. సో ఐగన్ ఫంక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఆపరేటర్. మనకు కావాల్సిన ఫిజికల్ పారామీటర్ ఏది దాన్ని బట్టి ఐగన్ ఫంక్షన్ డిసైడ్ అవుతుంది. ఓకే, సో నౌ this is not an eigenfunction. So if I apply it twice, what I get? I'll get back the same state. So whatever state I am taking here is an eigenfunction for p square operator. The operator ne rendu saarlu apply chesanu, p12 and p12 and psi12. What does it give? p12 psi21. One place lo 2 రావాలి అంటారు, 2 place లో 1 రావాలి. So what do you get? psi12. సో మన సిస్టమ్కి సంబంధించి మేబీ దిస్ మే బి ఏ ఐగన్ ఫంక్షన్ ఫర్ హ్యామిల్టోనియన్కి సంబంధించిన ఐగన్ ఫంక్షన్ అవ్వచ్చు. బట్ ఏం చేస్తున్నాం, దిస్ ఈజ్ అన్ ఐగన్ ఫంక్షన్ ఫర్ పీ స్క్వేర్ ఆపరేటర్, నాట్ ఫర్ పీ. సో దానికి సంబంధించిన ఐగన్ ఫంక్షన్స్ మనం ఐడెంటిఫై చేస్తే దే బెస్ట్ డిస్క్రైబ్ ద సిస్టమ్ కన్సిడరింగ్ ద ఇండిస్టింగ్విషబిలిటీ. ఇండిస్టింగ్విషబిలిటీ అనే ఫ్యాక్ట్ని కూడా కన్సిడర్ చేసుకొని డెవలప్ అయిన వేవ్ ఫంక్షన్స్ అవుతాయి. ఓకే, సో ఏం చేయాలి? సో పీ స్క్వేర్కి ఆపరేటర్, పీ స్క్వేర్కి ఐగన్ ఫంక్షన్ ఇది +1. సో ఐగన్ వాల్యూ ఫర్ పీ స్క్వేర్ ఈజ్ +1. Then we need eigen function for p. Eigen value కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐగన్ వాల్యూ వస్తే మనకు మ్యాట్రిక్స్ లా దగ్గర ముందు ఐగన్ వాల్యూస్ కనుక్కుంటాం, దాని నుంచి ఐగన్ ఫంక్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు పీకి ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి? సో నా ఇప్పుడు నేను పీకి సంబంధించి ఐగన్ ఫంక్షన్స్ కనుక్కోవాలి. నాకు ఏమీ తెలియనప్పుడు ఏం చేయాలండి? I have to take all possible combinations. పార్టికల్ అనే బాక్స్లో చేస్తాను. ఉన్న కాంబినేషన్స్ అన్నీ తీసుకొని ఆ కాన్స్టెంట్స్ ఏమవుతాయి అనేది ఐడెంటిఫై చేస్తే దట్ గివ్స్ యూ ప్రాపర్ సొల్యూషన్. అంతే కదా, మనం ఈ పవర్ ఎక్స్ తీసుకున్నా సరే, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కాంబినేషన్ ఏం తీసుకున్నా సరే, అల్టిమేట్లీ ద రిజల్ట్ డిస్క్రైబ్స్ ద ఎగ్జాక్ట్ సిస్టమ్. ఈ పవర్ ఐకేఎక్స్ ప్లస్ ఐకేఎక్స్ మైనస్ ఐకేఎక్స్ తీసుకున్నా సరే మళ్ళీ సైన్ ఎక్సే వస్తుంది. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కాంబినేషన్ తీసుకున్నా మళ్ళీ సైన్ ఎక్సే వస్తుంది. సో మనకి ఏమీ తెలియని పరిస్థితులు ఏం చేయాలి? టు టేక్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ అండ్ అప్లై వాట్ ఎవర్ కండిషన్స్ అవైలబుల్. సో నేనేం చేస్తాను, పీకి సంబంధించి ఇక్కడ పీ అంటే మొమెంటం ఆపరేటర్ సార్, మొమెంటం ఆపరేటర్ సార్, లేకపోతే ఏదైనా సమ్ ఆపరేటర్ సార్?
parity operator. P stands for parity. Specific గా మాట్లాడితే particle exchange operator. Parity అంటే inversion. So I had to get back the same states. Maybe ఇక్కడ ఏదో C అనుకుంటారు. ఆ C వాల్యూ ఎంత అనేది నాకు వస్తే సో ఇందులోంచి నాకు వచ్చే కన్క్లూజన్ ఏంటంటే నేను డైరెక్ట్గా అప్లై చేస్తే ఏమొస్తుంది Psi12 అండ్ Psi21 మీద ప్యారిటీ అప్లై చేస్తాను. వాట్ ఐ గెట్ Psi21 plus Psi1. Psi21 plus Psi1. So this is again equal to Psi. So here Psi is Psi12 plus Psi21. Okay. So P Psi gives me లేదు దీన్ని Psi s అంటారు. So P Psi s gives me plus 1 times Psi s. I'm getting back the same state. అదే నేను ఇంకొక స్టేట్ డిఫైన్ చేస్తాను Psi a అని. అదేంటంటే Psi12 minus Psi21. If I apply P on this, Psi12 minus Psi21 will apply to it. What do I get? Psi21 minus Psi1. That is minus Psi. అంతే కదండి, దానికి రివర్స్ వస్తుంది. సో P Psi a gives me minus 1 times Psi a. సో నా కాన్స్టెంట్ అనేది +1 అండ్ -1. లీనియర్ కాంబినేషన్లో నేను ఇక్కడ 1 పెట్టాలా 2 పెట్టాలా అని చూసుకుంటే నాకు ఇక్కడ +1 పెడితే ఒక ఐగన్ వాల్యూకి సంబంధించిన ఐగన్ ఫంక్షన్ వస్తుంది, -1 పెడితే రెండవ ఐగన్ వాల్యూకి సంబంధించిన ఐగన్ ఫంక్షన్ అనేది వస్తుంది. సో దోస్ టు ఆర్ ద ఐగన్ ఫంక్షన్స్ కరస్పాండింగ్ టు ద గివెన్ ఐగన్ వాల్యూస్. సో మనం ఒక 2 పార్టికల్ సిస్టమ్ తీసుకున్నట్లయితే వేవ్ ఫంక్షన్ ఇండిస్టింగ్విషబిలిటీ అంటే కండిషన్ని ఒబే చేస్తూ వచ్చే వేవ్ ఫంక్షన్ ఈ రెండింటిలో ఏదో ఒకటే ఉంటుంది. నో అదర్ పాసిబిలిటీ.
సో ఇలా ఉండే వాటినేమో బోజాన్స్ అన్నారు, ఇలా ఉండే వాటిని ఫెర్మియాన్స్ అన్నారు. సో దానికి సంబంధించిన క్వాంటమ్ నెంబర్స్ ఏవో వస్తాయి. అయితే దిస్ ఈజ్ ఫర్ ఎ 3-dimensional స్పేస్. ఇది ఓన్లీ 3-dimensional స్పేస్లో మాత్రమే పనిచేస్తుంది. మనం 2-dimensional 1-dimensionalకి వెళ్ళిపోతే వీ కెన్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. బోజాన్స్ ఫెర్మియాన్స్తో పాటుగా ఇంకా మనకి ఇన్ఫైనైట్ పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. సో వీ కెన్ ఈవెన్ హ్యావ్ ఫ్రాక్షనల్ క్వాంటమ్ నెంబర్స్ అన్నమాట. So eigenvalues will be fractional in nature if you go to lower dimensions. So వాటిని ఏమో అంటారంటే, ఒకటేమో ట్యాకియాన్స్ అనేది క్లాసికల్లో వస్తుంది, హై వెలాసిటీ. ఈ ఫ్రాక్షనల్ క్వాంటమ్ నెంబర్స్ ఉన్న పార్టికల్స్ని ఏదో అంటారు, తెలియదు. బోజాన్స్ ఫెర్మియాన్స్ అనేవి మనం మాట్లాడేది ఓన్లీ 3 dimensional మాత్రమే. 3 dimensionsలో మనకు ఉన్నటువంటి కండిషన్స్ అన్ని అప్లై చేస్తే ఏదో సిమెట్రిక్ స్టేట్ ఆర్ యాంటీ సిమెట్రిక్ మాత్రమే వస్తాయి. సో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా ఏదో బోజాన్స్ ఆర్ ఫెర్మియాన్స్ మాత్రమే ఉంటాయి. దట్ వర్క్స్ ఓన్లీ 3 dimensions. 2 dimensionలోకి వచ్చేసరికి స్టోరీ మ్యాటర్. సో ఇదంతా కూడా మనకి ఎప్పుడు వచ్చింది, ఓన్లీ మన +1 -1 అనే రూట్స్ మాత్రమే తీసుకున్నాను. p² = 1కి there are infinite possible roots, right? Cubed root of unity, fourth root of unity, plus or minus I is also a root, an eigenvalue. But అవి మనకి పనికి రావాలి. ఇవి పనికి వస్తాయంటే eigenvalues must be real. Yes sir. అవి ordinary అయితే ఇవి పనికిరావు 3 dimensions. ఇది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది, రియల్ కాబట్టి. అవి ఇక్కడ పనికిరావు. వెరాజ్ ఇఫ్ యూ గో టు లోవర్ డైమెన్షన్స్ విల్ హ్యావ్ ఈవెన్ అదర్ పాసిబిలిటీస్ ఆల్సో. So we got eigenfunctions also. So now we can study the properties of system. Eigenvalues వచ్చినాయి, eigenfunctions వచ్చినాయి. So ఇప్పుడు system properties మనం స్టడీ చేయొచ్చు. Let's start taking a simplest possibility of helium atom. Okay. So helium atom లో నాకు spatial states ఏమేమి వచ్చినాయంటే, the system exists in any of these eigenstates. These are the eigenfunctions. మరి ఇవి హామిల్టోనియన్కి పనికి వస్తాయా లేదా అంటే, these are the eigenfunctions of Hamiltonian individually. Then their combination is also an eigenfunction for the Hamiltonian operator. అంతే కదండి. ఇండివిజువల్గా ఈ ఫంక్షన్ అనేది హామిల్టోనియన్ ఐగన్ ఫంక్షన్ అయినప్పుడు దేర్ కాంబినేషన్ ఇస్ ఆల్సో అన్ ఐగన్ ఫంక్షన్. ఓకే, సో దే వర్క్ ఫర్ హామిల్టోనియన్ ఆల్సో. సో ఇక్కడ మనం ఫర్దర్గా చేయాల్సింది ఏంటి, we need to introduce the other dimension also. ఏంటంటే spin of the particle.
స్పిన్ ఆఫ్ ద పార్టికల్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి స్టోరీలో. ఓకే, సో దీస్ ఆర్ ద ఫిజికల్ లొకేషన్స్. ఆర్ స్టేట్ ఫంక్షన్స్. ఆ రెండు ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయని చెప్పేటువంటి వేవ్ ఫంక్షన్స్. స్పిన్ గురించి మాట్లాడాలి. స్పిన్కి మనకున్న పాసిబిలిటీస్ ఏంటంటే both the particles may have same spin. I consider alpha as spin up and beta as spin down. Okay, so ఇక్కడ నేను spin states ఏమొస్తాయి, both the particles may stay in the same spin state. both spin up ఉండొచ్చు. both the particles may stay in the spin down state. సో రెండు ఒకే స్టేట్లో ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. లెఫ్ట్ రైట్ అయినా రైట్ లెఫ్ట్ అయినా కూడా ఇఫ్ యూ అప్లై పీ ఆన్ దిస్ ఏమవుతుందంటే మనం ఏ ఫంక్షన్ తీసుకున్నా సరే వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఐగన్ ఫంక్షన్ ఫర్ దిస్ ఆర్. ఏమొస్తుంది, ఆల్ఫా టు ఆల్ఫా 1 అగైన్ సేమ్. అదే ఒకటి స్పిన్ అప్ ఒకటి స్పిన్ డౌన్ ఉంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, ఆల్ఫా 1 బీటా 2 ఆర్ ఆల్ఫా 2 బీటా 1. దీస్ ఆర్ నాట్ ద eigen states for parity operator. రెండు స్పిన్ అప్ రెండు స్పిన్ డౌన్, ఒకటి స్పిన్ అప్ స్పిన్ డౌన్ స్పిన్ డౌన్ స్పిన్ అప్, 4 కాంబినేషన్స్. రెండు పార్టికల్స్ రెండు స్టేట్స్ 4 కాంబినేషన్స్ వస్తాయి. బట్ దీస్ ఆర్ నాట్ ద ఐగన్ స్టేట్స్ ఆఫ్ P. సో వై టు డెవలప్ ఇన్ ద సేమ్ మేనర్. ఏమొస్తాయంటే ఓవరాల్గా ఆల్ఫా 1 ఆల్ఫా 2 beta 1 beta 2 alpha 1 beta 2 plus alpha 2 beta 1 alpha 1 beta 2 minus alpha 2 beta 1. These are the 4 possible states that are acceptable by parity operator. ఒకసారి ఫ్యాన్ వేయండి. స్మోకర్ చేస్తుంది. ఫ్యాన్స్ ఆన్ చేస్తే బెటర్. కంఫర్టబుల్ బాగానే ఉన్నారా? నాకైతే తేడా కాదు. తక్కువైతే బ్రేక్ పడలేదు. రైట్, సేమ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద పాసిబుల్ స్పిన్ స్టేట్స్. టోటల్ రేట్
ఆ రెండింటికి పనిచేస్తుంది, ఈ రెండింటికి పనిచేస్తుంది. కలిగిపోవడం అంటే They are not the eigenstates for parity operator. They are not useful. They may not describe the system. అంటే దీన్ని కూడా నేను ఎలా రాయొచ్చు అంటే ψ1 అనేది ψ ఈజ్ ఇన్ వన్ స్టేట్, ψ2 ఇట్లా రాయొచ్చు. సేమ్ డిస్క్రిప్షన్. ఓకే, సో ఓవరాల్ మనకి ఎప్పుడైనా సరే when you have wave function describing multiple properties, wave function will get multiplied. Multi-dimensional system తీసుకున్నారు లేదంటే ఎప్పుడైనా సరే వేవ్ ఫంక్షన్స్ అనేవి మల్టిప్లై అవుతాయి, ఆపరేటర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకే, సో మనకి హామిల్టన్ ఏమవుతుందంటే హెచ్ స్పేస్ ప్లస్ హెచ్ స్పిన్ అవుతుంది. వేవ్ ఫంక్షన్ అవుతుంది. సో దీన్ని ఎట్లా రాయాలంటే ψ1 ψ2 ప్లస్ ψ2 ψ1. ఏ అనే లొకేషన్లో ఫస్ట్ పార్టికల్ ఉంది, బి అనే లొకేషన్లో సెకండ్ పార్టికల్. A location of first particle, B the second particle. Otherwise, A is the second particle, B the first particle. A combination is a valid function. So, ఇప్పుడు fermion system electrons తీసుకుంటే no two electrons can sit at a same spatial location అనేది వస్తుంది. అంతే కదండి, పాయింట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఏం చెప్తుంది? సో no two electrons have same set of quantum numbers. Means can sit at the same location. So నేను ψ1 సెకండ్ పార్టికల్ కూడా ఏలోనే పెట్టాను, ఏ అనే లొకేషన్ మైనస్ ψ2 ψ1 ఏమవుతుందంటే దిస్ బికమ్ 0. రెండు సేమ్ లొకేషన్లోకి వచ్చినాయంటే తింటున్నాను.
they have to sit at the same location, same spatial location లో కూర్చోబెట్టాలి రెండు పార్టికల్స్ అంటే అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ డిఫరెంట్ స్పిన్స్. స్పిన్ ఫంక్షన్ అయినా సరే యాంటీ సిమెట్రిక్ స్టేట్ ఉండాలి. సో టోటల్ వేవ్ ఫంక్షన్ ఫర్ ఫెర్మియాన్స్ ఇస్ యాంటీ సిమెట్రిక్. సో psi అనేది if space is symmetric then spin function must be antisymmetric. Otherwise, if space function is antisymmetric, spin function must be symmetric. So that the product is always antisymmetric. Particle 1 is at A, particle 2 is also at A. So fermions kaithe allow avadu. Electrons cannot obey these methods. So ఇప్పుడు ఈ టోటల్ ఏమవుతుందంటే స్పేస్ సిమెట్రిక్. ఇందులో సిమెట్రిక్ ఏవి? దిస్ ఈజ్ సిమెట్రిక్, దిస్ ఈజ్ సిమెట్రిక్, దిస్ ఈజ్ సిమెట్రిక్, దిస్ ఈజ్ యాంటీ సిమెట్రిక్. సో ఒకవేళ మనం స్పేస్లో సిమెట్రీ తీసుకుంటే స్పేస్లో సిమెట్రీ అంటే ఏంటంటే psi12 plus psi21. Then spin must be antisymmetric. Alpha 1 beta 2 minus alpha 2 beta 1. So that ఇక్కడ డిఫరెంట్ స్పిన్స్ సేమ్ లొకేషన్లో రెండు పార్టికల్స్ కూర్చోడానికి కుదురుతుంది. ఇదేంటండి, ఇక్కడ మనం psi-a1 psi-a2 plus psi-a2 psi-a1 నాట్ ఈక్వల్ టు 0. సో ఈ స్టేట్లో అయితే రెండు పార్టికల్స్ ఒకే చోట కూర్చోడానికి కుదురుతుంది. బట్ సిన్స్ ద పార్టికల్ ఇస్ అ ఫెర్మియాన్, ఆ రెండింటికి సేమ్ స్పిన్ ఉండకూడదు. ఒకవేళ సేమ్ స్పిన్ కూడా సేమే ఉంది, ఏమవుతుందంటే అంటే రెండు స్పిన్ అప్పే ఉన్నాయి అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 మైనస్ ఆల్ఫా 2 ఆల్ఫా 1 జీరో అయిపోతుంది. అంటే సేమ్ స్పేషియల్ లొకేషన్లో సేమ్ స్పిన్ ఉన్న పార్టికల్స్ కూర్చుంటే టోటల్ ఫంక్షన్ జీరో అయిపోతుంది. అదే డిఫరెంట్ స్పిన్స్ ఉన్నవైతే కూర్చోవచ్చు. డిఫరెంట్ స్పిన్స్ ఉంటే ఇది నాన్ జీరో. ఒకటి స్పిన్ అప్ ఉంటే రెండోది స్పిన్ డౌన్ ఉంటుంది. ఒకటి ఆల్ఫా ఒకటి బీటా ఉంటే ద డిఫరెన్స్ ఈజ్ నాన్ జీరో. సో ఒకవేళ స్పేస్లోనే యాంటీసిమెట్రిక్ ఉంది, అంటే బోత్ పార్టికల్స్ ఆర్ అట్ డిఫరెంట్ స్పేషియల్ లొకేషన్స్. ఒకటి ఇక్కడ ఉంటే ఒకటి వేరే స్టేట్లో. దెన్ వీ కెన్ హ్యావ్ సిమెట్రీ ఇన్ స్పిన్. బోత్ పార్టికల్స్ కెన్ టేక్ సేమ్ స్పిన్. బోత్ పార్టికల్స్ మస్ట్ టేక్ సేమ్ స్పిన్. So this is the ground state of helium atom. This is the first hydrogen state of helium.
So here both particles can have same spin, but they cannot sit together. Here both particles can sit together, but they cannot have same spin. Okay. So no two similar particles can sit together. And polysexual for fermions. So now we have to see the total energy of helium atom. Helium atom ground state energy at how exert state energy at how. Here there is an experiment. So మనకి ఇలాగా డిఫరెంట్ స్టేట్స్ ఉన్నప్పుడు if you have more number of states then you have to take the determinant అంటే psi a1 psi a2 psi b1 and psi b2 ఆ matrix determinant తీసుకుంటే we get the fermionic state corresponding to combination of two particles. Determinant ఏమవుతుందంటే psi a1 psi b2 minus psi b1 psi b2. That is the fermionic state corresponding to two particle system. అదే three particles ఉంటాయి. So we have to extend it. Psi a1, psi a2, psi a3, psi b1, psi b2, psi b3, psi c1, psi c2, psi c3. So if you calculate the determinant of this, you will get a fermionic state corresponding to three particle system. మొత్తం ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది అనేది తెలియదు కదండి. -1 రావాలి, అది +1 పెట్టాలా -1 పెట్టాలా ఏ కాంబినేషన్ అనే దానికి సింపుల్ రూల్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద డిటర్మినెంట్. So now I want to see
ద ఎనర్జీ హామిల్టోనియన్ గురించి చూస్తాను. ఇప్పుడు నాకు ఐరన్ ఫంక్షన్స్ అనేవి వచ్చాయి. ఓకే, సో వాట్ ఈస్ మై హామిల్టోనియన్ హియర్? H1 plus H2 plus H1 అంటే ఏంటిది? Plus Ze is the nucleus, minus E is first electron, minus E second electron. Kinetic energy ఏమవుతుందంటే V1 square by 2m E plus Q1 Q2 by R square కదా, అంటే మైనస్ Z square by R square. CGS లో తీసుకుంటాం. This is H1 plus V2 square by 2m R100. That is more carry. Minus Z square by R2 square plus E square by R1 minus R modules. Z square by R1 square is R1 square పొటెన్షియల్ అంటే డినామినేటర్ ఆరే ఉంటుంది. Okay. Kinetic energy plus potential. Yeah, potential. Okay. Okay. So this is the separation between the two charges. అంటే ఇక్కడ నేను ఆరిజినల్ తీసుకుంటున్నాను కాబట్టి వెక్టర్ R1 అయింది, వెక్టర్ R2 అయింది. వాట్ అబౌట్ దిస్? You have to take the vector sum of those two. మనకు తెలిసిన రెండు వెక్టర్స్ ఉన్నాయి, R1 అని R2 అని. మనకు కావాల్సింది R12 అంటున్నాం. వాట్ ఈస్ దిస్? టేల్ టు హెడ్ జాయిన్ చేసి సమ్ తీసుకోవచ్చు. సో R1 ప్లస్ R2 కాస్త R1 మైనస్ R2 అవుతుంది డైరెక్షన్ బట్టి. సో దీన్ని నేను రివర్స్ చేయాలి. Result is this. This is R12 R1 minus R2. అదే R2 minus R1 అంటే R1 రివర్స్ చేసేసి R1 ని రివర్స్ చేస్తాం. కాబట్టి Both are valid. All we need is the magnitude of the distance between those two particles. Okay. I'm following for this is Pauling and Wilson. Yeah. Quantum mechanics with applications to chemistry.
ఫంక్షన్ CGS system. CGS system. 1/4 epsilon values 1. CGS అనేది మనకి థియరిటికల్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. We don't need to bother about numbers. All we need is a parameter dependency. కాకపోతే అది యాక్చువల్ నంబర్స్కి మ్యాప్ చేయడం కోసం ఆ ఎక్స్ట్రా నెంబర్ 1/4 epsilon అనేది. సో దట్ హ్యాస్ నో ఫిజికల్ రిలవెన్స్ ఫర్ పార్టికల్ ఇంటరాక్షన్స్. Generally, we consider CGS for all theoretical states. ఏదంటే యా 1/√1/√1 multiplied by 1 ఇక్కడ 1 ఇది దీంతో మల్టిప్లై చేస్తే ψ1 ψ2 0 డాట్ 0 ఓకే నెక్స్ట్ ψ2 అది కూడా 0 డాట్ 0 ప్లస్ 1 డాట్ 1 సో I have to divide it with square root of 2. That gives me the normalization constant if the basic states I am considering are already normalized. So any particles ఉంటే అన్ని square root. Now I want to see the Hamiltonian equation. ఆ equation ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం.
సో హెచ్ అనేది h1 ప్లస్ h2 ప్లస్ h1. సో ఇందులో నేను స్పిన్ గురించి మాట్లాడటం లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కన్సిడరింగ్ ఆల్ ద స్పేషియల్ ఫంక్షన్స్. స్పేస్ ఫంక్షన్ ఏంటంటే psi s ఒకటి psi a ఒకటి వస్తాయి. స్పిన్ సపరేటే కాబట్టి నేను సపరేట్గా డీల్ చేస్తాను. మనం స్పేస్ పార్ట్ చూద్దాం. ఓకే, సో నౌ h psi is equal to e psi. h ఏమేంటండి? h1 plus h2 h12 on psi s gives me some energy of the symmetric state multiplied by psi s. Otherwise, if I want es, what shall I do? Psi s h psi s. బై రూట్ 2 అంటే ఇక్కడ బై రూట్ 2 తీసుకుంటే ఆల్రెడీ నార్మలైజ్ కాబట్టి మనకు కింద ఇది రాయక్కర్లేదు. If the states are already normalized, you don't need to bother about this. Otherwise, we have to use that. So మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కాబట్టి ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ నెంబర్స్. సో ఇప్పుడు ఏమవుతుందండి, how many possible combinations that we come across? Substitute chain psi a1 psi b2 plus psi a2 psi b1 h1 plus h2 plus h12 psi a1 psi b2 plus psi a2 psi b1. Okay, so ఈ h1 deals with only first particle. అంటే ఇప్పుడు మనకి బేసిక్గా 4 కాంబినేషన్స్ వస్తాయి అంతే కదండి. ఇటు 2 టర్మ్స్ అటు 2 టర్మ్స్ 4 టర్మ్స్ వస్తాయి. 4 మల్టిప్లైడ్ బై 3 12 టర్మ్స్ వస్తాయి. అందులో నుంచి ఎన్ని మిగులుతాయి అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, ఈ h1కి సంబంధించినంత వరకు 1 పార్టికల్ ఎక్కడ ఉందో అది మాత్రమే వస్తుంది. ఓకే, సో ఆల్ ఐ గెట్ దేర్ ఇస్ E1. ఈ కాంబినేషన్లో అంటే ఇక్కడ ఆల్రెడీ నార్మలైజ్ కాబట్టి బై రూట్ 2 ఉంటుంది. నాకు ఇండివిజువల్గా చేస్తే ఇక్కడ ఏమొస్తుందండి, E1 వస్తుంది. డీటెయిల్గా చూడాలా? సో ఏంటి, psi a1 h1 psi a1 psi b2 psi b2. ఫస్ట్ టర్మ్లో మూడింటిలోనే ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం. ఓకే, h1 belongs to psi a1 కాబట్టి b టర్మ్కి ఇచ్చింది కదా సార్, ఇంకా అప్లై అవ్వదు సార్. అంతే కదా, అన్ఎఫెక్టెడ్. సో అందుకే చెప్పేది ఆపరేటర్స్ అనేవి యాడ్ అవుతాయి, వేవ్ ఫంక్షన్స్ అనేవి మల్టిప్లై అవుతాయి. మల్టిప్లై అయినప్పుడే మనం బయటకు తీసేయగలం, సంబంధం లేని టర్మ్స్ అని బయటపడేస్తాయి. ఓకే, సో వాట్ ఐ గెట్ హియర్, E1 అంటే కదండి ఎనర్జీ కరస్పాండింగ్ టు ఫస్ట్ ఎలక్ట్రాన్. హైడ్రోజన్ ఆటమ్ సొల్యూషన్ ఏదో తెలుసుంటే ఆ కరస్పాండింగ్ ఎనర్జీ వస్తుంది. అలాగే సేమ్ ఈ టర్మ్ 4th and 4th తీసుకున్నా సరే యూ గెట్ అనదర్ E1. అవునా? అయితే మొత్తం స్టోరీలో ఆ నార్మలైజేషన్ కాన్స్టెంట్ కూడా ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఒక బై 2 వస్తుంది, ఇక్కడ ఒక బై 2 వస్తుంది. ఆల్ యూ గెట్ ఈస్ E1. అంటే
అంటే ఇక్కడ 1/√2 1/√2 కూడా చేయాలి. బయట 1/√2 ఉంది కదా, ఇక్కడ రాయాలా 1/√2, ఇక్కడ 1/√2. సో all I get is E1. ఈ ఫస్ట్ టర్మ్ నుంచి అంటే H1 మీద 4 పాసిబుల్ కాంబినేషన్ తీసుకున్నా సరే నాకు వచ్చేది E1 ఒకటే, అంతేనా? H2 మీద కూడా నాకు E2 అనేది వస్తుంది, ఇంకేం రాదు. 4 కాంబినేషన్స్ తీసుకున్నా సరే. ఇంకా మిగిలిందేంటి, ఆ H12 మాత్రం కొంచెం ఇబ్బందికరమైన టర్మ్. ఇట్ టేక్స్ ఆల్ పాసిబుల్ 4 కాంబినేషన్స్, 4 కాంబినేషన్స్ వస్తాయి. ఏమేమి వస్తాయంటే సో నేను దాన్ని కొంచెం ఈ ఫార్మ్లోనే రాస్తాను. Ψ1 Ψ2 H12 Ψ1 Ψ2 ప్లస్ క్రాస్ టర్మ్స్ మాట్లాడదాం. Ψ1 Ψ2 H12 ఓకే Ψ2 Ψ1 ప్లస్ Ψ2 Ψ1 H12 మధ్యలో Ψ1 Ψ2 Ψ2 Ψ1 H12 Ψ2 Ψ2. ఓకే, అవేనా 4 టర్మ్స్. సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఐడెంటిఫై చేయాలి. ఏంటి అంటే దిస్ ఈస్ ద ఇనిషియల్ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ దిస్ ఈస్ ద ఆపరేటర్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ద ఇనిషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్. అంతే కదండి, దిస్ ఈస్ ద ఆపరేటర్. సో ఇక్కడ మనకి ఆపరేటర్ అనేది సిన్స్ దిస్ ఈస్ అన్ ఐగన్ స్టేట్, ద స్టేట్ విల్ నాట్ చేంజ్, we get back the same state. అందుకని మనకు ఒక నెంబర్ మాత్రం మిగులుతుంది. ఇక్కడ ఐగన్ స్టేట్ అవునా కాదా అనేది తెలియదు, మనకు ఒక కాంప్లికేటెడ్ ఆపరేటర్ ఉంది, దానికి ఐగన్ స్టేట్ ఏంటో తెలియదు. ఓకే, సో అయితే అసలు ఆపరేటర్ ఏం చేస్తుందండి, వాట్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఆపరేటర్? ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ సేమ్ ఉంది. ఇక్కడ సేమ్ స్టేట్, here also same state. ఇక్కడ మాత్రం in these two states particle is exchanging its position. ఇందాక వరకు ఫస్ట్ పార్టికల్ ఏలో ఉంటే ఈ ఆపరేటర్ వచ్చిన తర్వాత ఫస్ట్ పార్టికల్ గోస్ టు బి. Okay, so these are called exchange functions. Exchange functions. Exchange integrals antaru. The total integral is called exchange integral. So that integral ensures interchange of particles. And the first and last one is called correlation integral. So that ensures two particles to sit in their original locations as usual. So రెండు electrons interact అయినప్పుడు ఏం జరుగుతుంది అన్నది మాట్లాడతాం. Either they exchange their positions
They set in the same location. Most of the operation what will happen. And this is the starting point for entire magnetism. So this swaps the particles. This keeps the particles. So the J integral swaps the particle locations and K integral keeps the particle locations. Particles idea on the normalization. I think it's basic function అలాగే తీసుకుంటాం. Individual states are normals. Orthonormal. Orthonormal normals. So now comes the question: what makes a material magnetic? ఒక మెటీరియల్ మ్యాగ్నెటిక్ అవ్వాలంటే ఏం కావాలి? Charge. అసలు ముందు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవ్వాలంటే ఏం చేయాలంటే Charge move. చార్జ్ పార్టికల్ మస్ట్ మూవ్. ఆ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ అన్ని ఎప్పుడు ఆర్బిట్స్ లో మూవ్ అవుతూనే ఉంటాయి. సో దే జనరేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దెన్ వై ఓన్లీ సర్టెన్ మెటీరియల్స్ ఎగ్జిబిట్ observable magnetic field, some other not. అయిపోయిందా? ఓకే, రాయండి అయిన తర్వాత
మారపు ఒక్కసారి టేబుల్ మీద ఒక 2 నోట్స్లు ఉంటాయి. అయిందండి. So this J integral does not allow two particles to sit comfortably. It displaces the particles always. And K integral keeps the location of particles. సో రెండిట్లో ఏది డామినెంట్ అవుతుంది అన్న దాన్ని బట్టి సిస్టమ్ ప్రాపర్టీస్ డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఒక పని చేయండి. గెట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఐరన్, కోబాల్ట్ అండ్ కాపర్. ఒకసారి సిస్టంలో వెతకండి, సిస్టంలో ఫోన్లో. Electronic configuration of iron, cobalt, manganese also probably. Manganese, iron, cobalt and copper. Electronic configuration. Atomic number 26. Manganese కావాలి. అయితే నీకెలా దాని ముందుది 25 ఏంటంటే లేదా పీరియాడిక్ టేబుల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ ఫర్ పీరియాడిక్ టేబుల్ అనేసి సెర్చ్ ఫర్ పీరియాడిక్ టేబుల్. Manganese 25. Copper 29. Okay. Cobalt అంటే 27. Okay. So iron, cobalt, manganese. Iron కి left ఒకటి, right ఒకటి. And copper entirely different. So ఇప్పుడు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. ఇక్కడికి ఎన్నైనాయంటే 10, 20, 20. సో 3d6. సో ఇది 3d7, ఇది 3d5, ఇదేంటంటే 3d9. మనకు వచ్చేటువంటి బేసిక్ కాన్ఫిగరేషన్స్ అంటే 3d6 అంటే ఏంటంటే డిఆర్లలో 5 ఉంటాయి. ముందు 5 ఫిల్ అవుతాయి. Pairing up starts only all degenerate states are filled at once. అన్ని degenerate states ఒకసారి ఫిల్ అయిన తర్వాత pairing అనేది స్టార్ట్ అవుతుంది. సో 3d6 అనేది అట్లా ఉంటుంది. కోబాల్ట్ అంటే వెయిటింగ్ సీజన్ ఉంటుంది సార్, ఫుల్ బిల్. manganese,
copper. Only one reason state is off field. ఓకే అండ్ 4s2 అనేది బయట ఉంటుంది. Now comes what gives a material magnetic nature. సో మనకి మ్యాగ్నెటిక్ నేచర్ రావాలంటే చార్జ్ పార్టికల్ మూవ్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. మనకు ఆటంలో చార్జ్ పార్టికల్స్ ఎన్ని రకాలుగా మూవ్ అవుతున్నాయంటే we have orbital motion of electrons. సో mu L అనేది ఒకటి వస్తుంది, magnetic moment corresponding to orbital motion of electrons. Then spin motion of electrons. ఇంకా anything else? Spin of nucleus. న్యూక్లియస్ లో కూడా ప్రోటాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల మనకి మ్యాగ్నెటిజం అనేది వస్తుంది. అయితే ఈ ఆర్బిటల్ మోషన్ క్లాక్ వైజ్కి యాంటీ క్లాక్ వైజ్కి క్యాన్సిల్ అయిపోతాయి. సో అలాగే ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ పేరప్ అయినాయో అవన్నీ క్యాన్సిల్ అయిపోను, మిగిలిన ఎలక్ట్రాన్స్ వలన వచ్చే మ్యాగ్నెటిజం అనేది మనకు కౌంట్ అవుతుంది. ఓకే, అందులో ఈ అవుటర్ ఏమో ఏ బాండింగ్లోనే ఎక్కడ ఉంటాయి, సరే వాటి సంగతి చూద్దాం. సో ఇప్పుడు వీటిలో విచ్ ఇస్ ద బెస్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్? So manganese has more free electrons, more unpaired electrons. So it must exhibit the best magnetic property. కానీ ఏమవుతుందండి, మనకి తెలిసిన బెస్ట్ మ్యాగ్నెట్ ఏమో ఐరన్. అందులోనేమో 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. ఏం జరుగుతుంది? So if you draw this exchange integral graph for the materials and periodic table, some materials have positive exchange energy, some materials have negative exchange energy. Exchange energy curve అనేది ఇట్లా వస్తుందండి. ఇక్కడ ఏంటి అటామిక్ నెంబర్ తీసుకుంటాం. ఓకే, certain materials have very high exchange energy. ఏ మెటీరియల్ ఎక్కడ అనేది ఒకసారి చూడాలి. సో ఈ ఎక్స్చేంజ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే, ద ఎక్స్చేంజ్ ఎనర్జీ ఇస్ వెరీ హై, ఇట్ వోంట్ అలో పార్టికల్స్ టు సిట్ టుగెదర్. అవి వాటి లొకేషన్లో ఉండడానికి ఒప్పుకోదు. ఏమవుతుంది, ఐరన్లో దిస్ ఎలక్ట్రాన్ విల్ గో హియర్. Exchange integral is high, it won't allow particles to sit together, sit in the same locations. So ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6. So it is better than manganese. సో ఐరన్ అనేది +3 కాంప్లెక్సెస్ +5 కాంప్లెక్సెస్ ఎట్లా వస్తున్నాయంటే, ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, ఎస్లో ఉన్న ఎలక్ట్రాన్ లోపలికి వచ్చేస్తే there will be 3 unpaired electrons. సో ఎక్కడ J డామినెంట్గా ఉంది, ఎక్కడ వీక్గా ఉంది అనే దాన్ని బట్టి ఆ ఎలక్ట్రాన్ పేరప్ అవ్వాలా, సపరేట్ అయి కూర్చోవాలా అనేది డిసైడ్ అవుతుంది. సో అలాగే కాపర్లో కూడా ఓన్లీ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ విల్ బి ఫ్రీ. ఈ ఎలక్ట్రాన్ లోపలికి వచ్చేస్తుంది. సో ఒకసారి కాపర్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అని కొడితే ఇట్ విల్ బి 3d10 and 4s1. చెక్ చేసి చూడండి. కాపర్ ఎలక్ట్రాన్
310 4s. సో మనం అనుకున్నలాగా 3D9 4s లో అయితే కాదు. కాపర్ అన్నమాట. 3D9 4s. కావాలి. 3D10 4s. So since copper has all electrons paired up, this will be diamagnetic. And iron has most number of unpaired electrons. This is ferromagnetic. Manganese is paramagnetic. సో ఈ ఎక్స్చేంజ్ ఎనర్జీ కర్వ్ ఎక్కడ ఉంది, ఏ బుక్లో ఉంటుంది? మోస్ట్లీ ఇట్ విల్ డెకర్. ఇదే డెకర్లో మ్యాగ్నెటిజం అనే చాప్టర్లో ఇంటిగ్రల్ ఎక్స్చేంజ్ ఇంటిగ్రల్ హై లో అనేది దేని డిపెండ్ అవుతుంది? that depends on the material and its surroundings. ఇప్పుడు ఐరన్కే Fe3 కాంప్లెక్స్ అనేది ఎట్లా వస్తుందండి? ఇది ఇక్కడే ఉంటుంది, ఎస్లో ఎలక్ట్రాన్ ఇక్కడ వచ్చి కొంచెం దెన్ ఐరన్ బికమ్స్ Fe3+ కాంప్లెక్స్. సో అది దాని సరౌండింగ్లో బాండ్ ఫామ్ అయ్యే మెటీరియల్ బట్టి మారిపోతుంది. అంటే అక్కడి నుంచి ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇవన్నీ కూడా షిఫ్ట్ అయిపోతాయి, లేదంటే లోపల వచ్చి కూర్చుంటాయి. సో ఇట్ ఈస్ సిస్టమ్ డిపెండెంట్. సిచ్యువేషన్ డిపెండెంట్. ఎలా సో ఇలా రీఅరేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనే దాన్ని బట్టి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ల్యాబ్ ఫెర్రో అని డిసైడ్ అవుతాయి. మ్యాగ్నెస్ చూడండి ఒకసారి. రైట్ అవుట్ 3D5 ఏనా ఇంకేమైనా ఉందని స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఓకే. అది మ్యాగ్నెటిజం కదా. ఇక దాని కంటిన్యూషన్లో మనకి ఒకే లేయర్లో సేమ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయా, సైడ్ బై సైడ్ లేయర్స్లో ఆపోజిట్లో ఉన్నాయా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది మైక్రోస్కోపిక్ లెవెల్, ఇది మైక్రోస్కోపిక్ బల్క్ లెవెల్లో మారిపోతూ ఉంటాయి. అంటే ఒక లెవెల్లో హై, ఒక లేయర్లో లో, మళ్ళీ హై ఉన్నా కానీ. సో దిస్ యాక్ట్స్ యాజ్ ఎ పారామాగ్నెట్. వాటిని ఏమన్నారండి? ఫెర్రోమాగ్నెట్, యాంటీ ఫెర్రోమాగ్నెట్. యాంటీ ఫెర్రోమాగ్నెట్స్ అంటేనేమో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి జీరో. అంటే అడ్జసెంట్ లేయర్స్లో ఈక్వల్ అండ్ ఆపోజిట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. సో ఇది మనం అటామిక్ లెవెల్లో మాట్లాడుకున్నాం. మైక్రోస్కోపిక్ లెవెల్, బల్క్ లెవెల్లోకి వచ్చేసరికి ఇక సబ్ క్లాసిఫికేషన్స్ మారిపోతాయి. డయాపరా ఫెర్రో కాకుండా ఫెర్రీ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. అడ్జసెంట్ లేయర్స్లో ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫీల్డ్స్ జనరేట్ చేస్తే యాంటీ ఫెర్రో అన్నారు. దిస్ ఈస్ కాల్డ్ ఫెర్రీ. అడ్జసెంట్ లేయర్స్లో అన్ఈక్వల్ అండ్ ఆపోజిట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఈచ్ లేయర్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అవుతుంది.
పుట్ టుగెదర్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ పారామాగ్నెట్. సో వాటిని థిన్ ఫిల్మ్స్గా చేస్తే మనకి ఫెరోమాగ్నెట్స్గా పనిచేస్తాయి. బల్క్ మెటీరియల్స్. సో అందరితో బేసిక్ మ్యాగ్నెటిజం